తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో ఆర్టీఎస్ఎస్ పథకం కింద జరుగుతున్న కొత్త ప్లేడర్ విభజన పనుల్లో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామాలకు అంతరాయం లేకుండా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్లీడర్ విభజన, కొత్త ప్లీడర్ల ఏర్పాటు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత 28 రోజులుగా మండలంలోని పలు చోట్ల ఈ పనులు కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతున్నాయి. గురువారం నరుకూరులో పనులు కొనసాగుతుండగా ప్రమాదవశాత్తు ఒక కరెంటు తీగ తెగి అక్కడ పనిచేస్తున్న కార్మికుడిపై పడింది. దాంతో అతని శరీరం తీవ్రంగా కాలిపోయింది. గాయాల తీవ్రత దృష్ట్యా బాధితుడిని విద్యుత్ కాంట్రాక్టర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే నెల్లూరుకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గాయపడిన కార్మికులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనపై లైన్ ఇన్స్పెక్టర్ను వివరణ కోసం సంప్రదించగా నాకు ఈ విషయం తెలియదు, ఈ ఘటనతో నాకు సంబంధం లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ఇలా స్పందించడం స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, బాధితుడికి ఏ రకంగా సహాయం చేస్తారో వేచి చూడాలి. 9:20 నరుకూరు గ్రామంలో ఆర్డీఎస్ఎస్ వర్క్ గత 28 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఆ ఆర్డీఎస్ఎస్ వర్క్ జరుగుతున్న వల్ల సూపర్వైజరు, కాంట్రాక్టర్లు పెట్టుకున్న సూపర్వైజరు నా కాడ నుంచి ఎల్సీ తీసుకుంటాడు. నేను ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి అతనికి ఎల్సీ ఇచ్చి జంపర్ తీపిచ్చి మళ్ళీ సాయంత్రం పూట జంపరు కలిపేటప్పుడు మళ్ళీ ఎల్సీ తీసుకొని జంపర్ కలిపించి ఊళ్ళో కరెంట్ వదులుతాను. అంటే సింగిల్ ఫేస్ ప్రస్తుతానికి ఊర్లో సింగిల్ ఫేస్ ఉంది కాబట్టి 3 ఫేస్ 5 వైర్ లైన్ చేయాలనే ఉద్దేశంతో ఆర్డీఎస్ఎస్ వర్క్ని మా ఏఈ గారు వాళ్ళు కన్స్ట్రక్షన్ సంబంధించి ఆర్డీఎస్ఎస్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే గత 28 రోజుల నుంచి లైన్ వర్క్ జరుగుతూ ఉంది. రోడ్డు క్రాసింగ్ పోల్స్ చాలవని 11 మీటర్స్ పోల్స్ రెండెత్తి వాటికి మొత్తం ఎల్సీ తీసుకొని లైన్ కూడా లాగిపెట్టి డమ్మీలో పెట్టుండి రోజు సింగిల్ ఫేస్ జంపర్ తీసుకొని ఊళ్ళో 5 వైర్ లైను, HDBLT లైను రెండు కూడా లాగుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా సింగిల్ ఫేస్ జంపర్ తీసేసుకొని ఎల్సీ వాళ్ళు ఊళ్ళో పోయి పని చేసుకుంటామని చెప్పారు. కానీ రోడ్డు క్రాసింగ్ కాడ 11 మీటర్ పోల్ మీద డమ్మీ స్పాన్ మీదకి వీళ్ళు పోల్ ఎక్కారు. సూపర్వైజర్ పోల్ ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టర్ సంబంధించిన సూపర్వైజర్ సంబంధించిన వర్కరు కొత్తగా డమ్మీ స్పాన్గా లాగుండే వైర్ని రోప్ వేసి పట్టుకోమని చెప్పి పట్టుకోగా వదిలేశాడు. పైన వ్యక్తి వదలంగానే ఇటు తూర్పు గమలపాలెం సెమ్మపూరి స్కూల్ పోయే పక్క 3 ఫేస్ కరెంటు 24 hours నరుకూరు పోతూ ఉంటుంది. అది రోడ్డు అవతల పోతా ఉంటే ఆ వైర్ వదిలిన దానివల్ల కింద తాడు పట్టుకోండి అబ్బాయి ఆ వైర్ని పట్టుకున్న వల్ల ఈ లోపల ఆ వైర్ పోయి 24 hours 3 ఫేస్ మీద ఒక ఫేస్ టచ్ అయింది. టచ్ కాగానే ఆ అబ్బాయికి ఒళ్ళు బర్న్ అయ్యి గబగబా వెంటనే 108కి ఫోన్ చేసి రమ్మని చెప్పి హాస్పిటల్ తీసుకుపోన్నారు. ప్రజెంట్ జరిగింది అది. నిత్యం ప్రతిరోజు గత 28 రోజుల నుంచి నరుకూరు గ్రామంలో వర్క్ ఇదే విధంగా మేము ఎల్సీ దగ్గర ఉండి తీసిచ్చి మళ్ళీ కలిపి సప్లై వచ్చిందో చూసుకొని అన్ని ఇళ్ళకి మళ్ళీ వెళ్తూ ఉంటాం. ఇదండి జరిగింది. ఇప్పుడు దాని మీద ఏంటంటే చిన్న చెరుకూరు నుంచి పోట్లపూడి, ఇరుకానపల్లి వరకు ప్రతి గ్రామం లైన్ ఇన్స్పెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి గ్రామాన్ని ఆయన పర్యవేక్షణ చేసి ఏ ఊర్లో మనుషులు ఉంటే ఆ ఊర్లో కన్సల్ట్ లైన్ మ్యాన్గా ఇప్పుడు నరుకూరుకి నేను ఉన్నాను కాబట్టి నరుకూరు ఎల్సీ నేను ఏఈ గారి ద్వారా చెప్పి ప్రతిరోజు ఆర్డీఎస్ఎస్ వర్క్ కింద ఎల్సీలు పొద్దున సాయంత్రం తీసుకోమని చెప్తారు. తీసుకుంటున్నాము, ఇస్తున్నాము, జరిగిపోతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ సంఘటన డమ్మీ స్పాన్ అయ్యింది కూడా అతనికి జరిగింది. లైన్ ఇన్స్పెక్టర్ ఏంటంటే మామూలుగా అయితే ఇన్స్పెక్షన్ చేయాలి, అది ఆయన అడిగితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అది నన్ను అడిగితే తెలియదు. నాకు వస్తారు ఇక్కడికి వచ్చేసి కనపడేసి మళ్ళీ ఇటు కోడూరు సైడు, ఆములూరు, ఇరుకానపల్లి అటు పోతారు. అన్ని చూసుకుంటా వస్తుంటారు. ఒకసారి ఆయన కలిసి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. మా ఇంటి దైవం మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.